సడన్గా స్వెట్టింగ్, షేకింగ్, కన్ఫ్యూజన్ వస్తే అది స్ట్రెస్ కాదు, షుగర్ తగ్గడం వల్ల కూడా అవ్వచ్చు. మన బాడీకి మెయిన్ ఫ్యూల్ అనేది అయితే గ్లూకోజ్, అదే బ్లడ్ షుగర్. బ్రెయిన్కి కంటిన్యూస్గా గ్లూకోజ్ సప్లై కావాలి, లేకపోతే ఇట్ స్టాప్స్ వర్కింగ్ ప్రాపర్లీ. బ్లడ్ షుగర్ అనేది నార్మల్ రేంజ్ కన్నా డేంజరస్లీ తగ్గిపోతే దాన్ని హైపోగ్లైసెమియా అని అంటారు. అసలు బాడీలో ఏం జరుగుతుంది అంటే షుగర్ తగ్గినప్పుడు బ్రెయిన్కి ఎనర్జీ అయితే తగ్గిపోతుంది. దానికి రెస్పాన్స్గా బాడీ అనేది అయితే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు అడ్రినలైన్ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది, స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి కామన్ రీజన్స్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఇన్సులిన్ ఎక్కువ తీసుకుంటే, లేదా వాళ్ళు ఫుడ్ స్కిప్ చేస్తే, లాంగ్ గ్యాప్ ఫాస్టింగ్ అనేది చేస్తే, లేదా హెవీ ఎక్సర్సైజ్ తర్వాత ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటాయి. మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే కోల్డ్ స్వెట్టింగ్, హ్యాండ్ షేకింగ్, లేదా సడన్ హంగర్, కన్ఫ్యూజన్, ఇరిటేషన్, ఇలాంటివి అయితే సిమ్టమ్స్. అండ్ కొన్ని సివియర్ కేసెస్లో అయితే అన్కాన్షియస్నెస్ కూడా. ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే పేషెంట్ కాన్షియస్లో ఉంటే కనుక ఇమీడియట్గా స్వీట్ జ్యూస్, లేదంటే షుగర్ వాటర్ ఇవ్వండి. ఒకవేళ అన్కాన్షియస్ ఉంటే కనుక ఫుడ్ ఇవ్వకండి, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి.